ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకోము. అంటే రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మలను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనకు వినిపించవలసిన వాక్య భాగాన్ని చదివించినటువంటి ప్రియులకు నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ద్వారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం ఆలోచించాలి. దయచేసి తాళ్ళలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులను మా ప్రియాలో తండ్రి, దయగల మా నాయన, కృపగల మా ప్రభువానికి వందనాలు. గడిచిన కాలం అంతా కూడా ఎంతో మేలు చేసి నీ కృప చొప్పున మమ్మల్ని కాపాడినందుకు, బలపరిచినందుకు, భద్రపరిచినందుకు అన్నారు. ఇదిగో మరొకసారి నీ దైవారాధనలో నేను పాలిపాపస్తున్నాయి. నీ వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఉన్నాను. ఏవైతే మీ ఉద్దేశాలను మాకు నేర్పనైనారో ఆయా సంగతులను చక్కగా వివరించటకు నాకు తగిన జ్ఞానము శక్తి వింటున్నటువంటి నీ పిల్లలకి మాకు కూడా మనోనేతలను ఇవ్వండి. గ్రహించేటటువంటి జ్ఞానము, తత్వమును దయచేసి నడిపించమని నీ కృపలో మమ్మల్ని వాడుకోమని అడుగుచు యేసుక్రీస్తు నామమున ఈ మనవులు అడుగుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ దైవ గ్రంథంలో చదవబడినటువంటి మనము ఆ మాటలను పరిశీలించగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా చక్కటి సంగతులు తెలియపరుస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిశువుగా ఈ లోకంలోనికి జన్మించిన తర్వాత ఎంతో మంది ఆనందము, సంతోషాన్ని పొందినట్లుగా మనం చూడగలం. ఎవరు ఆనందాన్ని, సంతోషాన్ని పొందారు అంటే ఎవరైతే దేవదూత యొక్క మాటలు నమ్మి విశ్వసించారో వారు ఆనందించారు, వారు బలరు. అదే రీతిగా జ్ఞానులు, వీరు శాస్త్రాలను ఎరిగినటువంటి వారు, తూర్పు దేశ జ్ఞానులు. వీరికి నక్షత్రము ద్వారా అందినటువంటి సమాచారం ప్రకారము, ప్రకృతి ద్వారా పొందినటువంటి సమాచారం ప్రకారము వారు పరిశీలన చేసి ప్రభువైన యేసుక్రీస్తుని దర్శించారు. ఇలా మనం ఆలోచన చేసినట్లయితే ఇదే జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఒక శుభకరమైనటువంటి శుభవార్తను మేము తీసుకొచ్చాము. యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు అని వారు అడిగినప్పుడు, నాకంటే గొప్పవాడు ఈ భూమి మీద పుట్టడమా, అది అసాధ్యము అని దేవుని యొక్క ఉద్దేశము హేరోదు రాజు నమ్మలేదు. అంటే శుభ సమాచారం మనం
ఆలోచన చేసినట్లయితే విన్నవారు అందరూ నమ్మరు, శుభవార్తను అందరూ నమ్మరు. రక్షణ మీకు అనుగ్రహింపబడుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా నమ్మేవారు కొంతమంది ఉంటారు, నమ్మని వారు అనేక మంది ఉంటారు. ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే అంటాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు. కనుక లోకానికి వచ్చినటువంటి రక్షణ ఇది శరీర రక్షణ అనుకుంటే పొరపాటు. ఆత్మరక్షణ, ఆత్మరక్షణ ఎల్లప్పుడూ జీవించేటటువంటి ఆత్మకు, మనుషుని యొక్క ఆత్మకు దైవాత్మగా సంబంధించినటువంటి రక్షణ భాగ్యం కావాలి. కనుక లోకానికి కలుగుపోయేటటువంటి రక్షణ, ఈ రక్షణ ఎవరితో ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే దైవ గ్రంథం స్పష్టంగా చదివిస్తుంది. ప్రభువు బోధించడం వలన ఆరంభమయ్యి అనేటటువంటి మాట. అంటే రక్షణ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఎక్కడ నుండి ప్రారంభమైంది అని అంటే ప్రభు ద్వారానే రక్షణ అనేది ప్రారంభమైంది సర్వమానవ. మరి అంతకు ముందు గొప్పవాళ్ళు ఎవ్వరూ కూడా పుట్టలేదా లోకంలో? వారు రక్షకులుగా పిలువబడలేదా? వారి బోధలు సంపూర్ణమైనటువంటి రక్షణలోనికి తేలేదా అని మనం ఆలోచన చేస్తే, వారు సంపూర్ణులైతే, వారి మాటలు సంపూర్ణులైతే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట పౌలు గారు రాసుండేవారు కాదు. కనుక రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారానే ఈ భూమి మీదకి తేవాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ఎవరి ద్వారా తేవాలి? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఎవరు అని మనం ప్రశ్నించగలిగితే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటటువంటి మాటలు మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అద్వితీయ సత్యదేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎదుటయే నిత్య జీవము అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే ఇరుగురిని ఎరగాలి, అప్పుడు సర్వమానవాళికి రక్షణ, నిత్య జీవం. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరొక మాట యోహాను రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూడాలి. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును, పవిత్రులుగా చేయును. మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే
కనుక మనిషి పాపము నుండి తప్పింపబడాలి, విడిపింపబడాలి. అదే రక్షణ. ఇది కనిపించిన మరొక వైరస్. ఏమంటే కనిపించిన వైరస్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. కని విని కానకుండా ప్రజల మీద దాడి చేస్తుంది. దాడి చేసిన తర్వాత చాలా మంది శరీర సంబంధంగా అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పాపము అనేది కూడా దుష్టుని నుండి వచ్చేది, అపవాది నుండి వచ్చేది, శత్రువు నుండి వచ్చేది. లోకములో నుండే ఉంది, లోకములో ఉంది. ఏది? ఈ పాపం అనేటటువంటి వైరస్. ఇది ఆత్మకు పడదు, శరీరానికి. కనుక వీటి నుండి మనము రక్షింపబడాలి అని అంటే, మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే, మన జీవితాన్ని కాపాడబడాలి, మన ఆత్మను రక్షించుకోవాలి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని ద్వారా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అన్యోన్య సహవాసం అనేటటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే సత్సంబంధం. సత్సంగం అంటారు చాలా. సత్సంగం అంటే అది మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. ఇప్పుడు దేవునితో ఏం కలిగి ఉండాలి అని అంటే, ఈ మనుషులందరూ కూడా సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి రక్తానికి విలువ ఉంటుంది మన జీవితంలో. ఏమిటా విలువ అనంటే, యోహాను గారు మాట్లాడుతూ అంటున్నారు, ఏంటా విలువ అనంటే, ఆయన కుమారుని రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేయును. తర్వాత మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపరుచుకుందాము. మరియు మనలో ఏముండదట? సత్యం ఉండదు. మనం ఆరోగ్యవంతులు ఏం కాదు, మనలో ఏమి లేదు. అంటే పాపమునకు సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి మనలో. కాబట్టి పాపమునకు సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అబద్ధం ఆడతాం, అన్యాయం చేస్తాం, లేకపోతే ముందు వెనక తెలియకుండా మాట్లాడతాం, పూర్తి అవగాహన లేకుండా మాట్లాడతాం మరొక సహోదరి మీద, దేవుడి మీద కూడా పూర్తి అవగాహన లేకుండా మనము మాట్లాడతాం. నిజమా కాదా? మనకు కొన్ని విషయాలు తెలియవు, అయినా మన సహోదరుడి మీద మనం ఏం చేస్తాము అని అంటే నింద వేస్తాం. అలాగే దేవుని గురించి కూడా పూర్తి అవగాహన మనకి తెలియదు. పూర్తి అవగాహన మనకు తెలియనప్పటికీ కూడా మనం ఏం చేస్తాము అని అంటే, తెలిసి తెలియకుండా దేవుని మీద కూడా నెపాలు, అబాండాలు, దూషించడాలు, దేవదూషణ చేయడాలు, దైవదూషణ చేయడాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. అంటే మనం అప్పుడు ఏదో మన ఫీలింగ్ ఏంటంటే, మన ఫీలింగ్లు ఎలా ఉంటాయంటే, నాకు నేను సత్యవంతుడిని, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ పాపము లేదు, నేను ఏ పాపము చేయట్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, మనలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో ఏముండదు అంటున్నాడు? సత్యము ఉండదు. సత్యము ఉండదు. ఇది 100% వాస్తవం, నిజం. 100% వాస్తవం అండి. ఏ మానవులలోనూ కూడా ఏముండదు అని అంటే సత్యము ఉండదు. అందుకే సత్యస్వరూపుడు ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి
ఏర్పడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఏమంటే అర్థమైందా అని చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. లోకానికి సత్యము, లోకానికి మార్గముగా, లోకానికి లేక జీవముగా దేవుడు ఎందుకు యేసు ప్రభు వారిని ఏర్పాటు చేశాడంటే ఇందుకే. సత్యము అనేది ఏ మానవుల్లో లేదు. ఒక సంవత్సరం కనపడతాడేమో, ఎలాగా నీతిమంతుడిలాగా, సత్పురుషుడిలాగా ఉండగా 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 తేలిపోద్ది అనమాట. నేను అలా అనుకున్నాను, ఎలాగయ్యాడు అనిపిస్తుంది. తన వెంబడిస్తున్నటువంటి శిష్యులకి ఎప్పుడు అర్థం అవుతుందంటే ఓ సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అప్పుడు అర్థం అవుతుంది అనమాట. ఈడు బయట మేడు పండు చూడ మేలుకై ఇండును అంటే పొట్ట విప్పు చూడ ఎవరిలో అన్ని పురుగులే. ఏం చూస్తే మన లోపం చూస్తే, హృదయాన్ని చూస్తే, పైకి మాత్రం ఎలా ఉన్నాం. అవును, ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎంతో మంది గొప్ప గొప్పలు తర్వాత ఏమైపోయారు? గురువులు, లేకపోతే బోధకులు, ఉపదేశకులు, మేమే దేవుళ్ళమని చెప్పుకున్నటువంటి వారు, మేమే దైవాంశ సంభూతులమని చెప్పుకున్నటువంటి వారు ఆ తర్వాత కాలంలో వెళ్ళిపోయారు ప్రియమైనటువంటి దేవుడు వల్ల. కాక మనుషుని ఎవరిలోనూ కూడా ఏమీ లేదు అని అంటే సత్యము అనేది లేదు ప్రియమైనటువంటి వారు. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇంకా కిందకి మంచి మాటలు ఉన్నాయి, చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తున్నాడట? పవిత్రులుగా చేస్తున్నాడు. పవిత్రులుగా చేస్తున్నాడట. ఇది తండ్రి యొక్క ఉద్దేశమైనది, పవిత్రులుగా చేయడం. పవిత్రులుగా చేసి మనకి ఏం దయచేస్తూ ఉన్నాడంటే రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మానవులందరూ కూడా రక్షణ పొందితే ఎవరికి సంతోషం అంటే ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం అని మనం ఆలోచన చేసినట్లయితే మానవులందరూ కూడా రక్షింపబడడం అనేది దేవునికి సంతోషకమైనటువంటి కార్యక్రమం. మీకు అర్థమవుతుందా? ముందు మొట్టమొదటిగా దేవునికి సంతోషం అంట. మనిషి రక్షింపబడడం అనేది దేవునికి సంతోషం. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎవరట? శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అంటాడు. అంటే మనిషి రక్షణ పొందడం ఎవరికి సంతోషం? ఎవరికి? ఒక మనిషి రక్షింపబడాలి, మారు మనసు పొందడం అనేది దేవునికి సంతోషం. అవునా? దేవునికి సంతోషం. కానీ మన పక్కోడికి బాధ. అంతేనా? మన కుటుంబస్తులకి బాధ.
మన అయిన వారికి బాధ, మన అనుకునే వారికి బాధ. ఏంట్రా నువ్వు కూడా వెళ్ళిపోయేవారు విసారంగా మాట్లాడతాడు అంటే అర్థమైందా? నువ్వు అక్కడే ఉంటావు అనుకున్నావు, నువ్వు భారతదేశం తీసేసుకున్నావా? అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో స్నేహితులు కలుస్తూ ఉంటారు. ఈ యవనస్తులు కలిసేటప్పుడు కొంతమంది చర్చ్ మెంబర్స్ ఉంటారు, కొంతమంది లోకంలో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, కొంతమంది లోక జ్ఞానాన్ని ఎరిగినటువంటి వారు ఉంటారు, కొంతమంది బాల్యదినం నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ ఒక కళాశాలలోనూ ఒక పాఠశాలలోనూ ఎక్కడో చోట కలుస్తూ ఉంటారు, చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటారు. చాలా విషయాలు మాట్లాడుకుంటారు. వీళ్ళంతా కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటారు. నాకు తెలుసు ఏమేమి మాట్లాడుకుంటారో అని కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఒకప్పుడు వస్తున్నాయి. చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత దేవుని సంగతుల దగ్గరికి ఒకవేళ ఎవరైనా వచ్చాడు అనుకోండి, పొరపాటున అంచేపు కలిసిన వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. నిజమా అండి? బాగా చెప్తున్నారు. అంచేపు చక్కగా గొట్టింపాలు కొట్టినటువంటి వారు, ఆహ్లాదంగా మాట్లాడిన వారు, హ్యాపీగా మాట్లాడుకున్నటువంటి వారు, క్రీస్తు లేకపోతే దేవుడు లేకపోతే దేవుని యొక్క మాటలు వాక్యము అనేటటువంటి మాటలకు వచ్చేటప్పటికి మొత్తం అందరూ ఖాళీ అయిపోతారు స్నేహితులు. ఎప్పుడన్నా మీరు పరిశీలన చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా యవనస్తుల్లో వాక్యం విని 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 తర్వాత దేవుని గురించి అవగాహన చేసుకున్న తర్వాత నేను బాప్తిస్మం పొందాలి అనుకున్న తర్వాత మీరు బాప్తిస్మం పొందిన వెంటనే, రక్షణ పొందిన వెంటనే ఆ వారం మళ్ళా మీకు స్నేహితులు కలుసుకున్న తర్వాత అరే అలా వెళ్దామా ఇలా వెళ్దామా బావా అదే ఏమి ఉంటాయి కదా, అలాగే వెళ్దామా బావా ఇలాగ వెళ్దామా బావా అన్న తర్వాత సరే నేను రాకూడదురా, నేను రాను, ఇప్పటి వరకు అయితే ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రాకూడదురా అన్నాడు అనుకోండి, ముఖం ఆశ్చర్యంగా పెట్టాడు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ పెట్టాడు. నువ్వు కూడా వెళ్ళిపోయావురా, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు మాట్లాడలేదండి. దేవుని సహవాసంలోనికి వెళ్ళాడు. అది హ్యాపీగా ఫీల్ అవ్వాలా నిజమైన స్నేహితులైతే? మరి బాధగా ఫీలింగ్ పెట్టారంటే వెళ్ళు, అయితే వారు నిజమైన స్నేహితులు కాదు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత స్నేహితులు ఎవరు రాలేదు మళ్ళా కూడా, అవునా? తండ్రికి దూరంగా ఉన్న చేపు కూడా తిరిగారు. ఎప్పుడైతే మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చారో మరి ఏం రావాలి కదా, తిన్నవాళ్ళు, పక్కన పడుకున్నవాళ్ళు, కలిసి భోజనం చేసిన వాళ్ళు ఇప్పుడు రావాలి కదా, చెప్పండి. ఎందుకంటే తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు అని అంటే ఒక నిబంధన ఉంటుంది. తండ్రి దగ్గరికి వచ్చాడు అని అంటే ఒక క్రమం ఉంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని అవాయిడ్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దూరంగానే ఉంటారు. వాటిని అసహించుకున్న వారు ఎవరైతే ఉంటారో తండ్రికి కుమారుడికి దూరంగానే ఉంటారు ఏమన్నటువంటి వారు. కనుక రక్షణ అనేది మనిషికి వచ్చినప్పుడు, లేకపోతే ఒక మనిషి రక్షింపబడినప్పుడు ఎవరు అసహించుకుంటది అని అంటే లోకం అసహించుకుంటుంది. లోకం బాధపడుతుంది. నేను చాలాసార్లు గమనించాను. లోకం అంతా అప్పటితో సరిగా మాట్లాడదు. అప్పటిదాకా చక్కగా మాట్లాడినటువంటి వారు కొంతమంది, అందరి గురించి నేను మాట్లాడతాను, అప్పటి నుంచి కొంచెం దూరంగా జరగడం ప్రారంభిస్తారు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. మాకే వీడు దూరం అవుతున్నాడండి అంటారు లోకం. వాస్తవంగా లేదు, లోకమే వాడికి దూరంగా జరుగుతుంది. ఇంకో కోణంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే
వీడు దేవుని దగ్గరికి జరుగుతూ ఉన్నాడు కనుక లోకానికి దూరంగా ఉన్నాడు. అందుకే పేతురు గారు మాట్లాడుతూ చెప్పండి, మనందరికీ తెలిసిన విషయం, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే తర్వాత మనకి రాదు కదా, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని వేరే రక్షణ పొందండి. దీని ద్వారా ఆనందించేవారు ఎవరు అని అంటే మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు. మరి తర్వాత ఎవరు ఆనందిస్తారు నాయన అని ఆలోచన చేసినట్లయితే రెండవదిగా సంతోషించేది ప్రభువైన యేసుక్రీస్తు. రెండవదిగా ఆనందించేది ఎవరు అని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఓకేనా అండి? ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి లోకాసు వార్త 15వ అధ్యాయం. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే 99 నీతిమంతులకు వలన కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. గొర్రె పిల్లను గురించినటువంటి ఉపమానం చెప్పాడు అక్కడ. గొర్రె పిల్లను గురించినటువంటి ఉపమానం. ఆ ఉపమానాన్ని చెబుతూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. పరలోకములో ఎప్పుడు సంతోషం కలుగుతుంది, ఎప్పుడు ఆనందం కలుగుతుంది, ప్రభువైన యేసుక్రీస్తుకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది అని అంటే ఒక పాపి మారు మనసు పొందితే, ఒక పాపి రక్షింపబడటం వలన పరలోకంలో నిత్యానందం ఉంటుంది. కానీ లోకానికి సంతోషం ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా, అసలు లోకం కూడా ఎక్కడ ఉందో కూడా మనం చూద్దాం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. మనము దేవుని సంబంధులనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. చాలే. ఇప్పుడు లోకమంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. వాడికి ఎలా సంతోషం ఉంటుంది? లోకానికి ఎలా సంతోషం ఉంటుంది? ఒకడు ప్రవర్తన చేత తమను తాము సరిచేసుకుని సరిదిద్దుకొని దేవునికి అనుకూలంగాను, దేవుడు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులకు అనుకూలంగాను, కుటుంబానికి అనుకూలంగాను, దైవ నిబంధనల ప్రకారముగా నడుచుకున్నప్పుడు లోకానికి కష్టం, దైవానికి ఇష్టం. ఓకేనండి? లోకానికి చాలా బాధ. దవరి ఏంటి ఎలాగైపోతుందని. అందుకే క్రైస్తవ్యత్వానికి లోకం ఏం పేరు పెట్టింది అని అంటే మతం అని పేరు పెట్టింది. క్రైస్తవత్వానికి ఏం పేరు పెట్టింది? మతం అని పేరు పెట్టింది. అసలు దేవునికి మతం అనేది ఉందా? చెప్పాలన్నా? దైవానికి, సృష్టికర్తకి మతం అనేది లేదు.
మరి మతాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవ్యాన్ని కూడా మతం అని అనకండి. మనోళ్ళు కూడా పాపం తెలియక అండి ఈ మతంలో కొత్తవా అంటారు, ఈ మతంలో కొత్తవా, ఆ మతంలో కొత్తవా, ఈ పార్టీలో కొత్తవా, ఆ పార్టీలో కొత్తవా అన్నట్టుగా ఉంటాయి. కనుక మతం అనేటటువంటి మాట ఎక్కడా కూడా కనపడలేదు, కానీ విశ్వాసము అనేటటువంటి మాట కనపడుతుంది. క్రైస్తవత్వం అనేది మతం కాదు, కానీ పాఠ్య భాగాల్లో దాని గురించి మాట్లాడుతూ మతం అని రాసుకున్నాడు వాడు. ఓకేనండి. కనుక మీరు ఈ విషయాలను ఆలోచన చేసినప్పుడు, గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. పై వచనాలు చదువుదామా? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఇప్పుడు వీడు ముట్టాలంటే దేవుని మూలంగా పుట్టకూడదు. మరి ఎప్పుడు కూడా మరి జపం చేయాలి, లేకపోతే ఒకరినొకరు దాన్ని ఏమంటారు, ఒకరినొకరు ఏమండి ఏమంటారు, ఇలాగా వేసుకునేస్తారు కదా, మాట్లాడతా దాన్ని ఏమంటారు, స్నేహితులు వేసుకుని వెళ్తారు కదండి, భుజం మీద చెయ్యి వేసుకుని వెళ్తారు కదా. మరి ఇప్పుడు దుష్టుడు ముట్టకుండా ఉండాలి అని అంటే వీడు దేవుని మూలంగా పుట్టకూడదు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టేయాడు అనుకోండి, దుష్టుడు టచ్ చేయడం. అందుకని ఇప్పుడు ఎవరికి బాధ? లోకానికి బాధ. ఎవరికి సంతోషం? ఇప్పుడు మా డాడీ అనగా సృష్టికర్త అనుకుంటాడు, ఓకే నా కుమారుడు నాతో అన్యోన్య సహవాసం కలిగి నాతో జీవిస్తాడు. ఇప్పుడు క్రీస్తు వారు అనుకుంటాడు, అవును నా సహోదరుడు మరలా నాతో కలిసి జీవిస్తాడు అని ఆయనకి ఆనందం. ఏమండి? మరి పరిశుద్ధాత్మకి కూడా ఆనందమే. కనుక ఒక వ్యక్తి రక్షింపబడడం వలన ఎవరికి సంతోషము అని మనం ఆలోచన చేసినట్లయితే తండ్రికి సంతోషం, రెండవది కుమారుడికి సంతోషమే, ఏమండి మూడవది పరిశుద్ధాత్మకు కూడా సంతోషమే. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నారు అంటాడు. అంటే దేవుని ఆత్మకు కూడా ఏమిటి అని అంటే సంతోషమే. ఒక పాపి రక్షింపబడడం పరలోకంలో. మరొక మాట మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. ఎవరు వీరు? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా. చాలా దగ్గరగా చదవండి. వారు క్రీస్తుని గురించి ప్రవచించారు. దానియేలు లాంటి వారు సంఘమును గురించి ప్రవచించారు. క్రీస్తు వలన కలగబోయేటటువంటి రక్షణను గురించి క్రీస్తు పూర్వమే ముందుగా ప్రవచించారు. ఎందుకు ఇదంతా ఎవరి గురించి ప్రవచించారు అని అంటే తమ కొరకు కాదట,
మరి ఎవరి గురించి? మీ కొరకే మీ కొరకు అంటే ఎవరి గురించి? ఇప్పుడు ఉన్నటువంటి మన గురించి. క్రైస్తవ యుగములో రానున్నటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘమును గురించి ముందుగా రక్షింపబడబోతున్నటువంటి వారు ఎవరున్నారో వారిని గురించి ఏం చేశారట? పరిచర్య చేసేది. వారు ప్రవచించారు. ఇప్పుడు వారికి ఆనందమే, అవునా? ఎవరికి ఆనందం? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరికీ కూడా ఆనందమే, సంతోషమే. ఒక పాపి రక్షింపబడడం, మారు మనసు పొందడం. ఆ తర్వాత మనం ఆ మాట మనం చదవగలిగితే, దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుతున్నారు. మళ్ళీ ఇంకొకరు వచ్చారు ఇక్కడికి. ఎవరికి సంతోషం? అంటే ఒక్కడి వలన ఎంతమందికి హ్యాపీ కలుగుతుందో ఆలోచన చేయండి. ఒక వ్యక్తి రక్షింపబడడం వలన ఎంతమంది ఆనందిస్తున్నారో ఒకసారి పరిశీలన చేయండి ప్రియమైన వాళ్ళ. నీ వలన అక్కడ పార్టీ జరుగుతుంది, నువ్వు రక్షింపబడడం. ఒక పాపి రక్షింపబడడం వలన పరలోకములో ఉన్నటువంటి దూతలు కానివ్వండి, తండ్రి కానివ్వండి, కుమారుడైనటువంటి క్రీస్తు కానివ్వండి, పరిశుద్ధాత్మ కానివ్వండి, పరిశుద్ధుల సమూహంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సంబరపడిపోతున్నారట ప్రియమైనటువంటి దేవుడు. మరి లోకం చాలా బాధపడిపోతుంది కదా, చాలా బాధపడుతుంది కదా. చూడండి మరొక మాట మనం చూద్దాం. అదే లూకాసు సువార్త అదే లూకాసు శుభవార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. సరే 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. అంటే దేవదూతలు కూడా ఏం చేస్తున్నారు అని అంటే ఆనందిస్తున్నారు, తొంగి చూస్తున్నారు. తొంగి ఎక్కడికి తొంగి చూడాలని? ఎక్కడి నుంచి? పరలోకం. అంతమంది ఉన్నారు నీ ఫ్రెండ్స్. నువ్వు బాగోవాలని కోరుకునేటటువంటి వారు, నువ్వు మంచివాడిగా తీర్చిదిద్దబడాలని కోరుకునేవారు, నీవు సత్కార్యాల చేత నిన్ను నీవే అలంకరించుకోవాలని కోరుకునేవారు, దేవుని మెప్పు నీకు కలగాలని కోరుకునేవారు అంతమంది ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళ. వీరండి నిజమైనటువంటి స్నేహితులంటే. వీరండి. అంతేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా ఆనందించేవారు? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఆనందించేవారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకొకరు ఉన్నారండి. వారిని కూడా చూశారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా
ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను ఎవరు వీరు? రక్షణ పొందిన వారై. ఎంతకు ముందు రక్షింపబడిన వారు, ఎంతకు ముందు రక్షింపబడిన వారు, సంఘముగా కూడుకొని దేవునిని ఆరాధిస్తున్నటువంటి వారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి వారు. వీరు మన తోటి వారే. ఏమండి? వీళ్ళెవరు? మన తోటి వారే. ఏమంటే అర్థమైందా? వీరు కూడా ఆనందిస్తారట, సంఘము ఆనందిస్తుందట, దేవుని పిల్లలు ఆనందిస్తూ ఉంటారట నీవు రక్షింపబడితే. ఈ రక్షణ నేను ముందుగానే చెప్పాను, దేవుని సంకల్పం వలన వచ్చింది, దేవుని భిక్ష. భిక్ష అన్ని అడుక్కుంటాం మనం. ఏమండి? డబ్బులు అడుక్కుంటాం, భోజనం అడుక్కుంటాం, ఇంకోటి అడుక్కుంటాం, ఇంకోటి అడుక్కుంటాం. కానీ విలువైనది, మన ఆత్మకు కావలసినది ఏదైతే ఉందో దాన్ని అడుగు. ఇది దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి భిక్ష. నీ చేతికి వచ్చేటప్పటికి నువ్వు పొందుకునేటటువంటి సమయంలో ఆనందించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని మాట. కిందకి చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము వారితో చేర్చుచుండెను. కనుక ఎవరు ఆనందిస్తున్నారు అని అంటే, పరలోకంలో ఉన్నవారు ఎంతమందో చూసాం మనం. అలాగే భూమి మీద ఉన్నటువంటి వారు, నీ తోటి వారు, నీ నిజమైనటువంటి స్నేహితులు. ఏమంటే అర్థమైంది? నీ శ్రేయస్సును కోరేవారు, నీ జీవితాన్ని బాగుండాలి అని ఆశించేటటువంటి వారు, వారు ఎప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తారు సుమా. వారిని నువ్వు తిట్టుకున్నా, కొట్టినా, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడినా, నిజమైనటువంటి సేవకుడైతే, నిజమైనటువంటి నీ తోటివారైతే, మంచివారైతే నీ గురించి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు రక్షింపబడాలని వారు కోరుకుంటారు. వారు నిన్ను బాగానే అర్థం చేసుకున్నారు, కానీ నువ్వే వారిని అపార్థం చేసుకున్నావు. ఇది కూడా ఉంటుందండి లోకంలో, తెలుసా? కొంతమందిని బాగానే అర్థం చేసుకుంటారు. ఆ బాగానే అర్థం చేసుకుంటారు కానీ వీరు వారిని గురించి కొంచెం పొరపాటుగా ఆలోచన చేసుకుంటారు. ఆ వైఖరి వేరు. ఎందుకంటే తతంగం అంతా ఎక్కడ ఉన్నాడు? అందుకే ప్రేమించి కూర్చోబెట్టి వాక్యం చెప్తారు, ప్రేమించి వాక్యాన్ని నేర్పుతారు, దేవుని మాటలు మంచి మాటలే చెప్తారు. కానీ వీడు ఎలాగ అర్థం చేసుకుంటాడు? వీడు ఎక్కడ ఉన్నాడు మరి అని చెప్పు. నాకు చదివారు కదా, ఎక్కడున్నాడు మరి? దుష్టుడితో జట్ట కట్టాడు కదా, మరి వీడు ఎలాగ అర్థం చేసుకుంటాడు? తప్పుగా ఆలోచన చేసి. అవేనండి ఇన్ని అనర్థాలకి కారణం. ఈరోజు ఇన్ని అనర్థాలకి కారణం. ఒక వ్యక్తి ప్రేమించి భోజనం పెడుతుందట, ఆడేదో ఊహించేసుకుంటున్నాడు. అయితే ఒక అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే, ఒక తోబుట్టు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతే, ఒక స్నేహితుడి యొక్క ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో అర్థం చేసుకోలేకపోతే ఇంకా వాడి బ్రతికేటండి. అర్థం చేసుకోవడంలో తేడా ఉంటుంది. కనుక నీ తోటి వారు నీ రక్షణ గురించి ఆలోచన చేస్తున్నారు, నీ రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నారు, నీ రక్షణ ఎప్పుడు రక్షింపబడతావా అని ఎదురు చూస్తున్నారు.
నీతోటి వారే కాదు, నీ తోటి వారితో పరలోకములో ఉన్నటువంటి సమూహం అంతా కూడా, పరిశుద్ధుల సమూహం అంతా కూడా దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు వాళ్ళ మరి నీకు ఆనందం ఉందా? ఆనందం ఉందా? ఆ ఆనందం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నువ్వు స్వచ్ఛత వైపుకు నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, పరిశుద్ధతకు నీవు విలువనిచ్చినప్పుడు, దేవునికి నీవు విలువనిచ్చినప్పుడు, అప్పుడు నీలోనూ కూడా ఏముంటుంది అని అంటే ఆనందము ఉంటుంది, సంతోషము ఉంటుంది. నపుంసకుడు అడిగాడు పిలుపుని, ఇవిగో నీళ్ళు, ఇవిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి, నాకు రక్షణ అనుగ్రహించడానికి. ఆటంకమేమిటి? సంతోషంతో వెళ్ళాడట ప్రియమైనటువంటి వారు. ఎవరు? రక్షణ పొందిన తర్వాత నపుంసకుడు ఎలాగెళ్ళాడు? సంతోషంతో వెళ్ళాడట ప్రియమైనటువంటి వారు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. నీకు కూడా సంతోషం ఉంది ప్రియమైనటువంటి వారు. చెరసాల నాయకుడు, చెరసాల నాయకుడు తన కుటుంబము కూడా సంతోషము. తర్వాత కొర్నేలి తన కుటుంబము దేవుని యందు బహుగా సంతోషించారట. లూదియా తాను తన కుటుంబము బహుగా ఆనందించారట ప్రియమైనటువంటి దేవుడు. ఈ హ్యాపీ ఉందండి వర్ణనాతీతం, ఈ సంతోషం ఉందండి వర్ణనాతీతం, ఎవరు వర్ణించలేరండి. కానీ నీకు ఉన్నటువంటి క్షణికమైనటువంటి ఆనందం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నావు. క్షణికమైనటువంటి ఆనందం, కొద్ది కాలం ఉండేటటువంటి ఆనందం, ఒక నిమిషం ఉండేటటువంటి ఆనందం కొరకు, క్షణకాలం ఉండేటటువంటి ఆనందం కొరకు వెంపర్లాడుతున్నారండి ఈ రోజు మనుషులందరూ కూడా. వాటి కోసమే ఆరాట పడుతున్నారు. చివరికి వారికి ఆనందం కాదు కదా, చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఆత్మహత్యలలోనికి వెళ్ళిపోతున్నారు, విచారాలలోనికి వెళ్ళిపోతున్నారు. ఏమండి, గృహాలలో గొడవలు, ఏమండి అర్థమైన కుటుంబాలలో గొడవలు, కలహాలు, అన్నదమ్ముల మధ్య కలహాలు. అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని అంటే తుఫానుగా మారిపోతుంది. ఇందులో శాంతి సమాధానం ఏమైపోతుంది అని అంటే కరువైపోతుంది. కనుక మీరు ప్రియమైనటువంటి దేవుని వారారా అర్థం చేసుకోండి, చూస్తున్నటువంటి ప్రియ దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. మీరు మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని మీరు పొందితే ఎంతమంది ఆనందపడే వారు ఉన్నారో ఇంతవరకు మీరు చూశారు కదా. రండి, ఇదే మంచి తరుణం, ఇదే రక్షణ దినం, అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు, శుభములు.